హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్పెండ్ ఐ నో బడీ మూవీ. ఇది సాయంత్రం ప్రీమియర్స్ పడుతున్నాయి. మనకు ఆల్రెడీ మలయాళం ఈరోజు రిలీజ్ అన్నమాట. సో చూడడం జరిగింది. సో నాకు ఇలా అనిపించిందంటే, నాకు నచ్చింది పర్సనల్లీ. బాగానే ఉంది. అంటే ఓ బ్లాక్ బస్ చెప్పలేం కానీ ఒకసారి వర్త్ వాచ్ చూడొచ్చు. స్టోరీ తీసుకున్నప్పుడు ఒక స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి, అంటే నార్మల్ స్టోరీని కూడా మంచిగా చూపించారు. పృథ్వీరాజ్ గారి మెయిన్ స్ట్రెంత్ అనుకోవచ్చు ఈ మూవీకి. ఇక పాజిటివ్స్ అంటే పృథ్వీరాజ్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ మూవీలో బిగ్గెస్ట్ స్ట్రెంత్ అనుకోవచ్చు. ఆయన యాక్టింగ్ అండ్ తన క్యారెక్టర్ లో ఉన్న కన్ఫ్యూజన్, ఎమోషన్, ఇంటెన్సిటీ చాలా న్యాచురల్ గా క్యారీ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. రెగ్యులర్ కమర్షియల్ మూవీలో కాకుండా మిస్టరీ, థ్రిల్లర్ యాంగిల్ లో స్టోరీని రిప్రజెంట్ చేస్తారు డైరెక్టర్ గారు. అందులో సక్సెస్ అనుకోవాలా. అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్ చాలా అంటే చాలా బాగుంటాయి. ట్విస్ట్లు బాగుంటాయి. ఆడియన్స్ కి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ సౌండ్ డిజైన్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. అండ్ టెక్నికల్ వాల్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, డార్క్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి బాగా అంటే బాగా పాజిటివ్ అని. ఇక రియలిస్టిక్ ట్రీట్మెంట్, ఓవర్ ఎలివేషన్ ఏం కాకుండా ఒక న్యాచురల్ గా కామన్ మ్యాన్ ఫేస్ చేసేటివన్నీ చూపిస్తారు. ఇక నెగిటివ్స్ అంటే ఫస్ట్ దీనికి రన్ టైమ్ 2 hours 40 minutes ఇంత ఉంటది. అమ్మో. సెకండ్ హాఫ్ అయితే కొన్ని సీన్స్ ఓకే వర్కౌట్ అయినాయి. కొన్ని సీన్స్ చాలా అంటే చాలా లాగా అనిపించినాయి. సో లెంతీ రన్ టైం కొంచెం ఎక్కువైపోయింది. లెంతీ సీన్స్ కూడా చాలా ఓవర్ స్ట్రెచ్ చేసి అనిపించింది. ఆ సీన్స్ అక్కడ ఆపేస్తే బాగుండు కదరా, ఎందుకు స్ట్రెచ్ చేస్తున్నారు అనిపించింది. అండ్ గ్రిప్పింగ్ లేకుండా ఉండే, స్లో నరేషన్ ఉండే. ఫస్ట్ హాఫ్ లో కొన్ని పోర్షన్స్ చాలా స్లో అనిపించినాయి. అండ్ స్క్రీన్ ప్లే కూడా కొంచెం గ్రిప్పింగ్ ఉంటే బాగుంది అనిపించింది. ఎడిటింగ్ కూడా అంత పెద్ద ఏం లేకుండా, ఎడిటింగ్ కు కొంచెం స్ట్రాంగ్ ఎడిట్ చేసుకుంటే కొంచెం గ్రిప్పింగ్ ఉండేదేమో అనిపించింది. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువనే ఉండే. హై మూమెంట్స్, ఎలివేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇది నార్మల్ ఫ్యామిలీ డ్రామా లెక్క ఉంటది. ఇంకా ప్రిడిక్టబుల్ మూమెంట్స్. మనకి థ్రిల్లర్ మూవీస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి కొన్ని ట్విస్ట్లు ముందే గెస్ చేయొచ్చు అనిపిస్తుంది. ప్రిడిక్టబుల్ ఎక్కువైపోద్ది. ఎమోషన్ కనెక్షన్ కొన్ని క్యారెక్టర్స్ కి డెప్త్ అయితే ఇచ్చింటే బాగుంది అనిపించింది. ఇక పేసింగ్ ఇష్యూస్ చాలానే ఉన్నాయి. అక్కడక్కడ స్లో అనిపిస్తూ ఉంటది. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే, పృథ్వీరాజ్ అనే ఆయన ఒక కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ అతను. నార్మల్ గా వెళ్ళి వస్తూ ఉంటాడు వారికి. సో అనుకోకుండా ఒక బ్యాంక్ స్కామ్ లో ఇరుక్కుపోతాడు. సో ఏం జరిగింది, దాని తర్వాత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఈయన టార్గెట్ అవుతాడు. దాని తర్వాత మరి జరిగింది ఏంటి అనేది మూవీలో చూడాలి. ఇక మనం పృథ్వీరాజ్ గారు ఒక నార్మల్ పర్సన్ క్యారెక్టర్ లో చూపించడం అనేది ఫ్రెష్ అనిపించింది నాకైతే. అండ్ తన ఎక్స్ప్రెషన్స్, టెన్షన్స్, మూమెంట్స్, ఎమోషనల్ సీన్స్ మూవీ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అనుకోవచ్చు. డైరెక్టర్ స్టోరీని రెగ్యులర్ గా కాకుండా కొంచెం మిస్టరీ ఎలిమెంట్స్ బాగా ప్రెజెంట్ చేశారు అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మూవీ చూస్తా ఉంటే కొంచెం అక్కడక్కడ లక్కీ భాస్కర్ షేడ్స్, లక్కీ భాస్కర్ ని చూసినా అనిపిస్తా ఉంటది. నాకు కొంచెం సబ్ కాన్షియస్ లో అట్లా అనిపించింది. మూవీ అనేది థ్రిల్లర్ నుంచి వెళ్ళి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి, దాని నుంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇట్లా అట్లా చేంజ్ అవుతా ఉంటది జోనర్. సో ఇంట్రెస్టింగ్ నే ఉంటది. కొన్ని ల్యాక్ సీన్స్ అయితే మనం కొంచెం లైట్ తీసుకోవాలి. సో ఓవరాల్ గా అయితే ఇది వర్త్ వాచ్ అనమాట, వన్ టైమ్. సో దగ్గర ఉన్న థియేటర్లో చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంటది. సో ఈరోజు ఈవినింగ్ నుంచి ప్రీమియర్ స్టార్ట్ అయితే. So that's all about this review. Please subscribe to Help and love you all. Signing off. Bye bye.